49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే తెలంగాణ, నా పేరు రాజేష్. వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీలంక సంక్షోభంపై ఆల్ పార్టీ మీటింగ్లో కేంద్రం ఓవర్ యాక్షన్. రాష్ట్రాల అప్పులపై ప్రజెంటేషన్, మండిపడ్డ విపక్షాలు. ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడే తెలంగాణ అప్పులు, దేశ ఆర్థిక పరిస్థితి సంగతేంటన్న ఎంపీ కేకే. వరదలు వచ్చినా తెలంగాణకు ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఇవ్వరా? సమాఖ్య స్ఫూర్తి అంటే ఇదేనా అని ప్రధానికి కేటీఆర్ ప్రశ్న. ముంపు నుంచి భద్రాద్రిని కాపాడుకుందాం, 5 గ్రామాలు ఇవ్వండి. ఏపీ ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించాలన్న మంత్రి పువ్వాడ. బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకెళ్తున్న రిషి సునాక్, 4వ రౌండ్లోనూ ఆధిక్యం, టాప్ 3లో అగ్రస్థానం. వరుసగా 3వ రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 246 పాయింట్లు గెయిన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర సర్కారు మరో దురహంకార పూరిత చర్యకు తెగబడింది. శ్రీలంక సంక్షోభంపై ముగిసిన అఖిలపక్ష సమావేశం పేరిట కొత్త కుట్రకు తెరలేపింది. శ్రీలంక సంక్షోభానికి కారణాలు చెబుతూ ప్రజెంటేషన్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అనంతరం రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ప్రజెంటేషన్ పేరిట నయా డ్రామా మొదలుపెట్టింది. తెలంగాణ సహా బీజేపీయేతర రాష్ట్రాలపై ప్రజెంటేషన్లో కాషాయ విషం చిమ్మింది కేంద్రం. ఈ రాష్ట్రాలు అప్పులు ఎక్కువ చేస్తున్నాయంటూ బురద చిమ్మే కుతంత్రానికి పాల్పడింది. అటు కేంద్రం తీరును బీజేపీయేతర పార్టీలన్నీ తప్పుబట్టాయి. కేంద్రం కుట్రపూరిత ప్రజెంటేషన్ని టీఆర్ఎస్ తీవ్రంగా తప్పుపట్టింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కె కేశవరావు, లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తలసరి ఆదాయంలో దేశంలోనే 2వ స్థానంలో తెలంగాణ ఉందని సమావేశంలో వివరించారు. తీసుకున్న అప్పుల్ని చెల్లించడంలో తెలంగాణ నిర్లక్ష్యం చేసిందా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర అప్పులు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఎఫ్ఆర్బిఎం 3.5% పరిధిలోనే ఉన్నాయని, శ్రీలంక నీతులు చెబుతున్న కేంద్రం చేసిన అప్పుల సంగతేంటని టీఆర్ఎస్ ఎంపీలు నిలదీశారు. కానీ కేంద్ర ప్రభుత్వం అప్పులు ఏకంగా 6.2% దాటాయని గుర్తు చేశారు. కేంద్రం చేసిన అప్పులకు సమాధానం ఎవరు ఇస్తారని కేంద్రాన్ని ప్రశ్నించారు. మోడీ సర్కారుకు అంత దమ్ముంటే దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చ జరగాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కె కేశవరావు డిమాండ్ చేశారు. దీంతో కేంద్ర పెద్దలు తెల్ల ముఖాలు వేశారు. కేవలం ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల అప్పుల గురించే మాట్లాడడం ఖచ్చితంగా రాజకీయ దురుద్దేశ కుట్రేనని తూర్పారబట్టారు. అటు మిగతా పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండించాయి. సందర్భం లేకుండా రాష్ట్రాల అప్పుల ప్రజెంటేషన్ ఏంటి అని నిలదీశాయి. శ్రీలంక సంక్షోభంపై ఆల్ పార్టీ మీటింగ్లో కేంద్రం ఓవర్ యాక్షన్కి పాల్పడింది. రాష్ట్రాల అప్పులపై ప్రజెంటేషన్ ఇచ్చింది. దీంతో కేంద్రం తీరుపైన విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, కేంద్రం ఏర్పాటు చేసినటువంటి ఆల్ పార్టీ మీటింగ్లో అప్పుల గురించి ఎటువంటి చర్చ జరిగింది? రాజేష్, శ్రీలంక సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రాలే లక్ష్యంగా ఒక కొత్త వివాదానికి తెరలేపినటువంటి పరిస్థితి కనపడుతోంది. ముఖ్యంగా ఈ శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి కారణాలను వివరిస్తూ ఒక ప్రజెంటేషన్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిపించారు. అయితే అనంతరం దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యంగా ఈ ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ ను టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. ముఖ్యంగా ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వ వైఖరికి సంబంధించి కూడా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కె కేశవరావు, అలాగే లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇప్పటి వరకు అంటే శ్రీలంక దేశం ఆర్థిక పరిస్థితి గురించి చర్చించినప్పుడు భారతదేశ ఆర్థిక పరిస్థితి పైన చర్చ జరగాలనేటువంటి అంశాన్ని కేంద్రం తీసుకున్నటువంటి అప్పులకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ అఖిలపక్ష సమావేశం వేదికగా నిలదీసింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో
దేశంలోనే 2వ స్థానంలో కొనసాగుతుందని కూడా ఈ వేదికగా స్పష్టం చేశారు. కేవలం ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల అప్పుల గురించే మాట్లాడటం వెనుక ఖచ్చితంగా రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని టిఆర్ఎస్ ఎంపీలు మండిపాటుకు గురయ్యారు. అలాగే టిఆర్ఎస్ తో పాటుగా కేంద్ర ప్రభుత్వం అవలంబించినటువంటి ఈ వివాదాస్పద వైఖరి పట్ల విపక్ష పార్టీలన్నీ కూడా తీవ్రంగా తప్పుపట్టినటువంటి సందర్భం అయితే కనపడింది. సందర్భం లేకుండా దురుద్దేశపూర్వకంగానే రాష్ట్రాలకు సంబంధించినటువంటి అప్పులపైన ఏ విధమైన ప్రజెంటేషన్ ఇస్తారని కూడా ప్రశ్నించినటువంటి సందర్భం కనపడుతోంది. ఇక తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే మాత్రం ఇటు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కేశవరావు తీవ్రంగా స్పందించినటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. తెలంగాణ జిఎస్డిపిలో 23% కంటే ఎక్కువ అప్పులు తీసుకుంటున్నారని కేంద్రం చెప్తుంది. అయినప్పటికీ కూడా ఏదైతే ఎఫ్ఆర్బిఎం పరిధి 25% లోబడే తెలంగాణ అప్పులు ఉన్నాయి. అందులోనూ తీసుకున్నటువంటి అప్పులన్నింటినీ కూడా కాలక్రమంగా నిర్ణీత సమయంలోనే చెల్లిస్తున్నటువంటి సందర్భం గుర్తు చేశారు. అలాగే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చెల్లించకుండా డిఫాల్టర్ గా మారిందని సమావేశం వేదికగా ప్రశ్నించినటువంటి సందర్భం కూడా కనపడింది. అయితే ఇదే సందర్భంలో ఒకవైపు శ్రీలంకకు సంబంధించినటువంటి ఆర్థిక సంక్షోభం చర్చ జరిగినప్పుడు అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి, కేంద్రం తీసుకున్నటువంటి అప్పులపైన చర్చ జరగాలి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 59% మించి అప్పులు తీసుకున్నది. దీనికి సమాధానం ఎవరు చెప్తారని కూడా ఈ సమావేశం సందర్భంగా టిఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించారు. ఏదైతే దాంతో పాటుగా ఈ సమాధానంతో పాటుగా దేశ ఆర్థిక పరిస్థితి పైన ఖచ్చితంగా చర్చ జరగాలన్నటువంటి అంశాన్ని కూడా టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కేశవరావు కావచ్చు, లోక్సభ పక్ష నేత పట్టుబట్టినటువంటి సందర్భం అయితే కనపడింది. అనేక రకాలుగా ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకొని ఈ విధమైనటువంటి వైఖరిని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అంశాన్ని కూడా టిఆర్ఎస్ చెప్తా ఉంది. దీంతో పాటుగా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతూ సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విఘాతం కలిగించే దిశగా ఒక నిర్ణయాలు తీసుకుంటుంది అనే అంశాన్ని కూడా ఎంపీలంతా కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఆ దేశంలోనే చిన్న రాష్ట్రమే అయినప్పటికీ, కొత్తగా ఆవిర్భవించినప్పటికీ కూడా అన్ని రంగాల్లో ఇప్పటికే దేశంలోనే నెంబర్ 1 స్థానంలో తెలంగాణ కొనసాగుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ముఖ్యంగా తలసరి ఆదాయమే కావచ్చు, మిగిలినటువంటి ఏదైతే వృద్ధి రేటు, ఆర్థిక వృద్ధి రేటులో కూడా మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ముందు వరుసలో నిలుస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఈ విధమైనటువంటి చర్యలకు కేంద్రం పూనుకుంది. ఇటువంటి చర్యలను ఖండిస్తున్నట్టు టీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. కేంద్రం తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశాయి విపక్ష పార్టీలన్నీ కూడా. దేశంలో ఉన్నటువంటి బీజేపీ ఏతర పాలిత రాష్ట్రాల అప్పులకు సంబంధించి ప్రజెంటేషన్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అఖిల పక్షంలో కేంద్ర ప్రభుత్వం అప్పులపైన ప్రజెంటేషన్ ఇచ్చింది. దీంతో తీవ్రంగా మండిపడుతున్నాయి విపక్ష పార్టీలు. విపక్ష పాలక రాష్ట్రాల ప్రభుత్వాలన్నీ కూడా అప్పులు భారీగా చేస్తున్నాయంటూ మాట్లాడడం అనేది విడ్డూరంగా, కేవలం ఇది కావాలని ప్రతిపక్ష పార్టీలు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలని అవమానించడమే అంటూ టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా దేశ ఆర్థిక పరిస్థితి పట్ల సమగ్ర చర్చ జరగాలని కూడా టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకులు కేకే, అలాగే లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు కూడా డిమాండ్ చేశారు. కేంద్ర సర్కారు మరో దురహంకార పూరిత చర్యకు తెగబడింది. శ్రీలంక సంక్షోభంపై ముగిసిన అఖిలపక్ష సమావేశం పేరిట కొత్త కుట్రకు తెరలేపింది. శ్రీలంక సంక్షోభానికి కారణాలు చెబుతూ ప్రజెంటేషన్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అనంతరం రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ప్రజెంటేషన్ పేరిట నయా డ్రామా మొదలుపెట్టింది.
తెలంగాణ సహా బీజేపీయేతర రాష్ట్రాలపై ప్రజెంటేషన్లో కాషాయ విషం చిమ్మింది కేంద్రం. ఈ రాష్ట్రాలు అప్పులు ఎక్కువగా చేస్తున్నాయంటూ బురద చిమ్మే కుతంత్రానికి పాల్పడింది. అటు కేంద్రం తీరును బీజేపీయేతర పార్టీలన్నీ తప్పుబట్టాయి. కేంద్రం కుట్రపూరిత ప్రజెంటేషన్ని టీఆర్ఎస్ తీవ్రంగా తప్పుపట్టింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కె కేశవరావు, లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తలసరి ఆదాయంలో దేశంలోనే 2వ స్థానంలో తెలంగాణ ఉందని సమావేశంలో వివరించారు. తీసుకున్న అప్పులను చెల్లించడంలో తెలంగాణ నిర్లక్ష్యం చేసిందా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర అప్పులు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఎఫ్ఆర్బిఎం 3.5% పరిధిలోనే ఉన్నాయని, శ్రీరంగ నీతులు చెబుతున్న కేంద్రం చేసిన అప్పుల సంగతేంటని టీఆర్ఎస్ ఎంపీలు నిలదీశారు. కానీ కేంద్ర ప్రభుత్వం అప్పులు ఏకంగా 6.2% దాటాయని గుర్తు చేశారు. కేంద్రం చేసిన అప్పులకు సమాధానం ఎవరు ఇస్తారని కేంద్రాన్ని ప్రశ్నించారు. మోడీ సర్కారుకు అంత దమ్ముంటే దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చ జరగాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కేకే డిమాండ్ చేశారు. దీంతో కేంద్ర పెద్దలు తెల్లముఖాలు వేశారు. కేవలం ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల అప్పుల గురించి మాట్లాడడం ఖచ్చితంగా రాజకీయ దురుద్దేశ కుట్రేనని తూర్పారబట్టారు. అటు మిగతా పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండించాయి. ప్రస్తుతం ఈ అంశంపై మాట్లాడేందుకు టీఎస్ఎండిసి చైర్మన్ మన్నే క్రిషాంక్ గారు లైన్లో ఉన్నారు. క్రిషాంక్ గారు నమస్తే. నమస్కారం రాజేష్ గారు. క్రిషాంక్ గారు, శ్రీలంక ఆర్థిక సంక్షోభం దానికి కారణాలు ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత దానికి అనుబంధంగా రాష్ట్రాల అప్పులపైన కేంద్రం ప్రజెంటేషన్ ఇచ్చింది. దానిలో కేవలం బీజేపీయేతర పాలిత రాష్ట్రాల అప్పుల గురించి మాత్రమే ఎత్తి చూపింది. సో ఇది కేవలం బీజేపీయేతర పాలిత రాష్ట్రాల గురించి ఎంచుకోవడం, ఆ రాష్ట్రాల అప్పుల గురించే మాట్లాడడం ఏ రకంగా చూడొచ్చు? శ్రీలంకని సర్వనాశనం చేసిన భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోదీ గారు మరియు వారి మిత్రుడు అదానీ కలిసి ఏదైతే నిర్ణయాలు తీసుకొని అక్కడ ఒత్తిడి చేసి ప్రాజెక్టులు కాంట్రాక్ట్లు ఇప్పించుకున్నారో దాని నుంచి డైవర్ట్ కావడానికి ఇవాళ ఎక్కడ పార్లమెంట్లో చర్చ జరుగుతుందో 2 విషయాలు. ఇక్కడున్న మన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక నిర్ణయాలు పూర్తి వైఫల్యాలు, ఇదొకటి చర్చకు వస్తుంది. రూపాయి పతనం, ఇది చర్చకు వస్తుంది. శ్రీలంకలో వాళ్ళు ఎట్లయితే పోర్టు ప్రాజెక్టు, పవర్ ప్రాజెక్టులు ఇప్పించుకున్నారో ఇవన్నీ రిలేట్ అయ్యి మొత్తం శ్రీలంక చర్చలో ఇవన్నీ వస్తాయని చెప్పేసి జారుకోవడానికి వాళ్ళ సింపుల్ గా రాష్ట్ర ప్రభుత్వాల మీద వేస్తున్నారు. మేము సూటిగా ఒకటే కేంద్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా అడుగుతున్నాం రాజేష్ గారు. ఎక్స్టర్నల్ డెట్ అని అంటారు. ప్రపంచ స్థాయి నుంచి మరి తెలంగాణ రాష్ట్రం పేరు తీసుకునే అర్హత కూడా కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే టిల్ డేట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్క పైసా కూడా ఎక్స్టర్నల్ డెట్ తెలంగాణ రాష్ట్రం తీసుకోలేదు. ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకోలేదు, చైనా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి తీసుకోలేదు, ఎలాంటి ఇంటర్నేషనల్ డెట్ తీసుకోలేదు. అంతేకాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్రాల స్టడీస్ విషయం మీద రిపోర్టు ఇష్యూ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక కేస్ స్టడీగా చూపెట్టడం జరిగింది. 33 సంవత్సరాల రుణాలు తీసుకునేది 14 సంవత్సరాల్లో కట్టే సామర్థ్యం తెలంగాణ రాష్ట్రానికి ఉందని ఒక ఆదర్శంగా రిపోర్ట్ ఇచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్ లో కూడా అసలు టాప్ 20 స్టేట్స్ అప్పులు తీసుకున్న టాప్ 20 స్టేట్స్ లో కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం లేదు. అదే మీరు ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తే 2014 నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత 150 లక్షల కోట్లకు ఇవాళ అప్పు పెరిగింది భారతదేశం. ప్రతి రోజు కూడా బ్రేకింగ్ న్యూస్ ఇవాళ $80 అగేన్స్ట్ గా 80 రికార్డు స్థాయిలో ఉంది. ఇలా ఏ ముఖం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మీద వేస్తున్నదండి? ఆఖరికి ఆత్మ నిర్భర్ క్యాబేజ్ అని తెచ్చింది కోవిడ్ సమయంలో, అది కూడా ప్రపంచ బ్యాంకు నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొని వచ్చారు. చైనా నుంచి వైరస్ వచ్చిందని భారతీయ జనతా పార్టీ వాళ్ళు ప్రచారం చేశారు. అదే చైనా నుంచి కూడా కోవిడ్ పోరాటం చేయడానికి వీళ్ళు తెచ్చింది స్టేట్లకు కూడా పంచలేరు. ఇట్లాంటి దుస్థితిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇవాళ అప్పుల గురించి మాట్లాడే నైతికత వారికి లేనే లేదు. ఎక్కడైతే వాళ్ళు బయటపడతారో, ఎప్పుడైతే వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారో ఇతర రాష్ట్రాల మీద బ్లేమ్ గేమ్ చేసేసి చర్చను డైవర్ట్ చేసే ఒక ఇవాళ ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. కృష్ణ గారు, వాళ్ళ అప్పుల గురించి చర్చ జరిగితే బీజేపీ పాలిత రాష్ట్రాల అప్పుల గురించి జరగాలి, మిగతా రాష్ట్రాల గురించి జరగాలి. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల అప్పుల గురించి చర్చ జరగకుండా కేవలం బీజేపీ ఏతర పాలిత రాష్ట్రాల గురించి జరగడం, తర్వాత కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పుల గురించి చర్చ జరగకపోవడం, ఇవన్నీ కూడా ఎట్లా అర్థం చేసుకోవచ్చు? డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ సమాధానం లేనప్పుడు ఎదురుదాడి. ఇఫ్ యూ కెనాట్ కన్విన్స్ సమ్వన్, కన్ఫ్యూజ్ అనే సామెత ఉన్నట్టే ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి సమాధానం లేనప్పుడు, తెల్లముఖం పెట్టుకున్నప్పుడు రాష్ట్రాల మీద దుమ్మెత్తిపోయడం. ఇప్పటికీ కూడా మీరు గమనించండి,
ఒకటి మనం మర్చిపోతున్నాము, కేంద్ర ప్రభుత్వమే కదా, ఇదే నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో నిలబడి రాష్ట్రాలందరినీ కూడా మేము మీకు సహాయం చేయలేము, అప్పులు చేయండి అని అన్నది వాళ్ళు కాదా? నిర్మలా సీతారామన్ గారు చెప్పలేదా? అసలు ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ఎందుకు అమ్మకానికి పెడుతున్నారు? దీపం అనే సంస్థ ఎందుకు పెట్టుకున్నారు? ఎందుకంటే ఆర్థికంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నడపలేకపోతున్నది కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టి వేల కోట్లు దాంతో జమ చేసి దేశాన్ని నడిపించే ఒక ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నారు. సో అప్పుల గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేనే లేదు. దేశాన్ని సర్వనాశనం చేసి ఇండియా హ్యాస్ బీన్ పుట్ ఆన్ సేల్. నరేంద్ర మోదీ దేశాన్ని అమ్మకానికి పెట్టిండు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ గారు. తెలంగాణ రాష్ట్రం సహా బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు ఎక్కువగా అప్పులు చేస్తున్నాయంటూ కేంద్రం ఏర్పాటు చేసినటువంటి అఖిలపక్ష సమావేశంలో రాష్ట్రాలపైన తప్పును నెట్టే ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కానీ దేశంలో తలసరి ఆదాయంలో 2వ స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ విషయంలో కేవలం కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం పరిధి ఏదైతే విధించిందో 3.5% లోబడే అప్పులు చేసింది రాష్ట్రం. కానీ కేంద్రం చేసినటువంటి అప్పులు 6.2% ఉన్నాయన్న విషయాన్ని టీఆర్ఎస్ ప్రతినిధులుగా ఉన్నటువంటి పార్లమెంటరీ పార్టీ నాయకులు కేకే అలాగే లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం చేసిన అప్పుల సంగతి ఏంటి అని చాలా సూటిగా కేంద్రాన్ని నిలదీశారు. ఇది కేవలం బీజేపీయేతర పాలిత రాష్ట్రాల అప్పుల గురించే మాట్లాడడం అంటే ఇది రాజకీయ దురుద్దేశంతో మాట్లాడడమే తప్పించి మరొకటి కాదు అనే విషయం ఇలా స్పష్టంగా అర్థమవుతోంది. వెల్కమ్ బ్యాక్. భారీ వరదలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ నిధుల ద్వారా రాష్ట్రాలకు చేయూతనివ్వడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. కానీ తెలంగాణపై కక్ష కట్టిన మోడీ సర్కార్ చివరకు ఎన్డీఆర్ఎఫ్ నిధుల విడుదలలోనూ వివక్ష చూపిస్తోంది. గత 4 ఏళ్లుగా ₹1 కూడా ఎన్డీఆర్ఎఫ్ నిధులను విడుదల చేయకుండా కక్ష సాధిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణపై పగబట్టిన మోడీ సర్కారు తీరును జనమంతా కడిగి పారేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని మోదీ సర్కార్ 8 ఏళ్లుగా తెలంగాణపై సవతి ప్రేమ చూపుతోంది. ప్రతి అంశంలోనూ తెలంగాణపై వివక్షే. ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా రాదు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు ఆర్థిక చేయూతనివ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా పట్టించుకోరు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఇలా తెలంగాణకు సంబంధించిన ఏ సమస్య అయినా ఏది మోదీ సర్కార్కు పట్టదు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ అంటేనే పగబట్టినట్టుగా వ్యవహరిస్తోంది కేంద్రం. అందుకే ఈ వివక్ష. చివరకు ఎన్డీఆర్ఎఫ్ నిధుల విడుదలలోనూ అదే నిర్లక్ష్యాన్ని చాటుకుంది మోదీ సర్కార్. భారీ వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ నిధుల ద్వారా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చేయూతనిస్తున్నది. రాష్ట్రాలకు అలా సాయం చేయటం కేంద్రం బాధ్యత. కానీ ఇందులోనూ రాజకీయం చేయటం మోదీ సర్కార్కే చెల్లింది. కేంద్రంలోని బీజేపీ పాలకులు గత 4 ఏళ్లుగా తెలంగాణకు ₹1 కూడా ఎన్డీఆర్ఎఫ్ నిధులు విడుదల చేయకపోవడం వారి వైఖరిని బట్టబయలు చేస్తోంది. ఈ మేరకు ఎన్డీఆర్ఎఫ్ నిధులపై ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఈ జవాబుతో తెలంగాణపై వారికున్న చిత్తశుద్ధేంటో మరోసారి స్పష్టమైంది. రెండు 2018-19 నుంచి 2022-23 వరకు 44,182 కోట్ల 65 లక్షల రూపాయల ఎన్డీఆర్ఎఫ్ నిధులను కేంద్రం విడుదల చేసింది. ఇక 2020 నుంచి ఇప్పటి వరకు చూస్తే 15,652 కోట్ల 15 లక్షల రూపాయల ఎన్డీఆర్ఎఫ్ నిధులు విడుదలయ్యాయి. అయినా కేంద్రం నుంచి సాయం పొందిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ లేదు. అంతెందుకు, 2020లో హైదరాబాద్లో భారీ వరదల కారణంగా తీవ్ర నష్టం జరిగింది. ఆ సమయంలోనూ తెలంగాణ గోసను మోదీ సర్కార్ పట్టించుకోలేదు. వరద సాయం కోసం సాక్షాత్తు సీఎం కేసీఆర్ ప్రధానికి లేఖ రాసిన స్పందన శూన్యం.
వ్యాప్తంగా కురిసిన అకాల భారీ వర్షాలతో నష్టపోయిన ప్రజలకు తక్షణ సాయంగా 1,350 కోట్ల రూపాయలు ఇవ్వాలని, మొత్తంగా 5,000 కోట్ల రూపాయలు సాయం చేయాలని సీఎం కేసీఆర్ 2020 అక్టోబర్ 10న ప్రధానమంత్రికి లేఖ రాశారు. అనంతరం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కూడా వరద సాయం గురించి విజ్ఞప్తి చేసినా కేంద్రంలోని బీజేపీ పాలకులకు చీమ కుట్టినట్టయినా కనిపించలేదు. తెలంగాణకు సాయం చేద్దామన్న సోయి లేకుండా పోయింది. ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి సాయం రాలేదు. అదే సమయంలో ఇతర రాష్ట్రాలకు మాత్రం ఎన్డీఆర్ఎఫ్ నిధులు భారీగా విడుదలయ్యాయి. 2021-22లో బీహార్కు 1,038 కోట్ల 96 లక్షల రూపాయలు, గుజరాత్కు 1,000 కోట్ల రూపాయలు, కర్ణాటకకు 1,623 కోట్ల రూపాయలు, మధ్యప్రదేశ్కు 600 కోట్ల 50 లక్షల రూపాయల సాయం అందించారు. కానీ తెలంగాణకు ఇవ్వడానికి మాత్రం మోదీ సర్కార్కు చేతులు రాలేదు. గత 4 ఏళ్లుగా ఒక్క రూపాయి కూడా ఎన్డీఆర్ఎఫ్ నిధులను విడుదల చేయకుండా తమాషా చూస్తున్న కేంద్రంపై యావత్ తెలంగాణ జనం మండిపడుతున్నారు. తెలంగాణపై పగబట్టిన మోదీకి, బీజేపీకి తగిన శాస్తి తప్పదని హెచ్చరిస్తున్నారు. మోదీ సర్కార్కు ఇంటికెళ్లే సమయం ఆసన్నమైందని జనమంతా తేల్చి చెబుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ నిధుల్లో తెలంగాణను దగా చేసిన కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ గారు ఇదేనా సబ్కా సాథ్ సబ్కా వికాస్ అంటే అని ప్రశ్నించారు. మోడీ ప్రవచించే కోఆపరేటివ్ ఫెడరలిజం అంతా బూటకమేనని మరోమారు తేలిందని కేటీఆర్ విమర్శించారు. 2018లో తెలంగాణలో వరదల విలయం కొనసాగింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కని విని ఎరగని వానలు వరదలతో విలవిల్లాడింది. అప్పుడు కేంద్రంలోని మోడీ సర్కార్ రాష్ట్రానికి పైసా కూడా వరద సాయం చేయలేదు. సీఎం కేసీఆర్ లేఖలు రాసి పరిస్థితిని వివరించారు. కేటీఆర్ కూడా కేంద్రానికి పదే పదే ఈ విషయాన్ని గుర్తు చేసినా కనీసం కనికరం చూపలేదు మోడీ ప్రభుత్వం. ఇప్పుడు గోదావరి వరద బీభత్సంతో తెలంగాణ అల్లాడుతున్నా కేంద్రం తన బాధ్యతగా పరిస్థితిని తెలుసుకున్నది లేదు, సాయంగా పైసా విధిల్చింది లేదు అని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణకు మోడీ అపకారే తప్ప ఉపకారి కాదు అని మరోసారి నిరూపించుకున్నారని తూర్పారబట్టారు మంత్రి కేటీఆర్. వరద బాధితులకు అండగా నేనున్నానంటూ సీఎం కేసీఆర్ భరోసానిస్తే బీజేపీ కాంగ్రెస్ నేతలు బురద రాజకీయం చేస్తున్నారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రధాని మోడీ ఉచితాలు వద్దంటూ ఉచిత సలహాలు ఇస్తూ దేశ సంపదను గజ దొంగలకు దోచిపెడుతున్నారని నిప్పులు చెరిగారు. మోడీ సర్కార్ 8 ఏళ్లుగా మహిళా బిల్లుపై నాంచుతోందని దుయ్యబట్టారు. సంగారెడ్డిలో పర్యటించిన మంత్రి హరీష్ రావు 50 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. భద్రాద్రి కొత్తగూడెంలో కానీ, ఖమ్మంలో కానీ, వరంగల్ జిల్లా, మంచిర్యాల జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా వర్షాలు పడ్డాయి. ముఖ్యమంత్రి గారు స్వయంగా పోయిండ్రు. కానీ కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు హైదరాబాద్ లో కూర్చొని వరదలో బురద రాజకీయం చేస్తున్నారు. పేదలకు సాయం చేసే ఉద్దేశం లేదు. పేదల దగ్గరికి పోరు, చేతుల గల్ల సాయం చేయరు. 4 రాళ్లు మాత్రం వేస్తారు, 4 తిట్లు తిట్టే ప్రయత్నం చేస్తారు. మీరేమైనా పట్టించుకున్నారా? చరిత్రలో లేనంత వర్షం పడ్డా, వరద వచ్చినా ఒక్క ప్రాణం పోకుండా కాపాడిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. అందరినీ క్యాంపుల్లో పెట్టి, భోజనం పెట్టి, వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు పాపం బియ్యం దడిచిపోయినాయి, బట్టలు దడిచిపోయినాయి, పప్పు లేదు, ఉప్పు లేదు. మరి ఇంటికి పోయి ఎట్లా బతకాలి, మా ఇండ్లన్నీ మునిగిపోయినాయి అంటే మనిషికి 20 కిలోల బియ్యం ఇవ్వమన్నాడు, తలా 5 కిలోల కందిపప్పు ఇవ్వమన్నాడు, తలా 10,000 రూపాయలు ఇచ్చి మానవత్వంతో ముఖ్యమంత్రి గారు ఆదుకుంటే మీరు మాత్రం బురద రాజకీయం చేస్తారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక్క పైసా ఇయ్యలే, సీమ గుట్టినట్టు లేదు. ఇతర రాష్ట్రాలకు ఇస్తున్నారు, కానీ తెలంగాణ మీద మాత్రం కక్ష సాధిస్తున్నారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వకుండా
ఇంకా బురద రాజకీయం చేస్తున్నటువంటి బీజేపీ నాయకులు కళ్ళు తెరవండి. ఇప్పటికైనా కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి సహాయం అందే విధంగా చూడండి. మీరు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఏం సాయం అందిస్తారో ఈ వరద బాధితులకు కేంద్ర ప్రభుత్వం పక్షాన స్పందించండి. పేదలకు సాయం చేయండి. సాయం చేసే చేయులను తిడితే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఎవరేం సాయం చేస్తున్నారో. వాళ్ళు ఏమని చెప్తారు బీజేపీ వాళ్ళు? ఓ మేము వస్తే డబుల్ ఇంజన్ ఇంత చేస్తాం అంత చేస్తాం అంటారు. ఏం చేస్తారు అంటే బాయిల కాడ మీటర్లు పెడతారు. 2000 పింఛన్ పోయి 600లకు వస్తుంది. మరి ఇక బీజేపీ వస్తే కళ్యాణ లక్ష్మి ఉంటుందో ఉండదో, లేకపోతే 2000 పెన్షన్ అయితే వాళ్ళు ఇచ్చే పద్ధతే లేదు. మొన్న ప్రధానమంత్రి గారు అన్నారు ఉచితాలు బంద్ చేయాలన్నట. ఉచితాలు ఇచ్చేటోళ్ళని నమ్మద్దట. అంటే ఏమి ఇయ్యద్దంటున్నారు? ఆడవిళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇయ్యద్దంటున్నారా? పేదలకు 2016 రూపాయల పెన్షన్ ఇయ్యద్దంటున్నారా? మా ఆడవిళ్ళ కాన్పుకొస్తే కేసీఆర్ కిట్ ఇచ్చి 12,000 రూపాయలు ఇచ్చే పథకాన్ని రద్దు చేయమంటున్నారా? నెల నెల 10 కిలోల బియ్యం ఇస్తున్నాడు మా కేసీఆర్ గారు, దాన్ని బంద్ చేయమంటున్నారా? మీరు ఏ వద్దంటున్నారు? ఉచితాలు ఇచ్చేటోళ్ళని నమ్మద్దు, ఉచితాలు వద్దే వద్దు అని మన ప్రధానమంత్రి గారు అంటున్నారు. అంటే ఉచితాలు వద్దంటే మరి ఇవన్నీ రద్దయితే అన్నట్టే కదా. ప్రధానమంత్రి గారే చెప్తున్నారు కదా ఉచితాలు బంద్ చేయమని. అంటే మీరు మాత్రం బడా బడా కంపెనీలకు నీరవ్ మోడీలు, లలిత్ మోడీలు వాళ్ళు దేశాన్ని కొల్లగొట్టి 12 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు బ్యాంకులకు ఎగనామం పెడితే వాళ్ళకు మాత్రం 12 లక్షల కోట్లు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం. పెద్ద పెద్దోళ్లకు బ్యాంకులను మోసం చేసిన గజ దొంగలకు వాళ్లకు 12 లక్షల కోట్లు మాఫీ చేసింది. మీరు ఎవరికి పంచదలుచుకున్నారు? పేదలను కొట్టి గద్దలకు పెట్టదలుచుకున్నారా? మన కేసీఆర్ ఏమో సంపదను పెంచిండు, పేదలకు పంచే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం పెద్దలకు పంచుతున్నారు, గద్దలకు పంచుతున్నారు, బడా బడా కంపెనీలకు మాఫీలు చేస్తున్నారు. కానీ పేదలైతే పట్టరట. ప్రభుత్వం మహిళల్ని బాగా ఎంకరేజ్ చేయాలని, మహిళలకు అన్ని రకాలుగా చేయూతనియాలని మన ముఖ్యమంత్రి గారు మరి ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం మహిళలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్ తెమ్మంటే 8 ఏళ్లైనా ఉలుకు లేదు పలుకు లేదు. కానీ మనం కౌన్సిలర్లో 50% ఇచ్చినాం, సర్పంచుల్లో 50% ఇచ్చినాం, జిల్లా పరిషత్తుల్లో 50% రిజర్వేషన్ తెచ్చినాం, మార్కెట్ కమిటీల్లో 50% రిజర్వేషన్ తెచ్చినాం. ఇవాళ అన్ని చట్టసభల్లో 50% మహిళలకు సాధికారత కల్పించిన నాయకుడు కేసీఆర్. కానీ అదే బీజేపీ ప్రభుత్వం చట్టసభల్లో 50% రిజర్వేషన్ తెమ్మంటే 8 ఏళ్ల నుంచి బిల్లును తొక్కిపెట్టిండ్రు, రిజర్వేషన్ లేకుండా అడ్డుపడుతున్నారు. పైగా మహిళల్ని మేమేదో ఉద్ధరించినామని మాట్లాడుతున్నారు. ఏం చేసిండ్రు మీరు మహిళలకు? బేటీ పడావో బేటీ బచావో అని చెప్పి నినాదాలు ఇచ్చిండ్రు తప్ప మీరు చేసిందేమీ లేదు. కానీ ఇలా కేసీఆర్ గారు ఆడపిల్లలు చదువుకోవాలని 400 మహిళా రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టినారు. మహిళల కోసం 50 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు తెచ్చినాం. మహిళల చదువు కోసం పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వంపై ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణపై మోడీ సర్కారు బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రం వరదలతో అల్లాడుతున్నా కేంద్రం మాత్రం ఇప్పటివరకు స్పందించడం లేదన్నారు. గోదావరి ముంపు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటించి భరోసా కల్పించారన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బాధ్యత లేకుండా మాట్లాడడం సరికాదని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హెచ్చరించారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీజేపీ నేతలందరూ కూడా ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితం అయిపోయి గొప్పగా పరిపాలన చేస్తున్నటువంటి మానవీయ కోణంలో ఆలోచన చేసేటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు ప్రెస్లలో మాట్లాడడం తప్ప బాధలో ఉన్నటువంటి జనాలను ప్రజలను వాళ్లకు ఓదార్పునిచ్చి వాళ్లకు ధైర్యాన్ని చెప్పి వాళ్ళను ఆదుకోవాలనే కనీసమైనటువంటి మానవత్వం లేనటువంటి పార్టీ బీజేపీ పార్టీ, ఆ నాయకులు అనేది ఎలా తేటతెల్లమైపోయింది. తప్పకుండా వరద సహాయాన్ని అందించాలనేటువంటి కనీసమైనటువంటి చిత్తశుద్ధి లేనటువంటి పార్టీ బీజేపీ పార్టీ అనేది ఇలా తేటతెల్లమైపోయింది. 1000 కోట్ల రూపాయలను ప్రకటించి ఒక ధైర్యాన్ని నింపినటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద, ప్రభుత్వం మీద లేనిపోని మాట్లాడుతూ ఉన్నారు. కానీ మరి మేము ఈ రాష్ట్రానికి అదనంగా ఏమి ఇస్తున్నాం, ఈ రాష్ట్రానికి మేము అదనంగా ఏమి ఇచ్చినామని చెప్పుకోలేనటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఈ యొక్క ప్రజలను, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలను ఏమి చేయదలిసింది? అసలు మీరు ఏమైనా మీకు చిత్తశుద్ధి నిజంగానే ఉంటే, మీకు నిజంగా ఈ ప్రాంతం మీద ప్రేమ, ఈ ప్రాంత ప్రజల మీద సాయం చేయాలనేటువంటి గుణం, ఆలోచన ఉంటే ఈ యొక్క సందర్భంలోనే కదా మీరు సహాయం చేయాల్సింది.
అవకాశం ఉన్నప్పుడు కూడా మీరు స్పందిస్తలేరు. దీనికి మీరు తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అంచనాలకు మించి వరదలు వచ్చాయన్నారు జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి ప్రకాష్. 500 సంవత్సరాల క్రితం వచ్చిన వరదలు మళ్లీ ఇప్పుడు వచ్చాయన్నారు. కానీ దీనిపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేయడం వారి అవగాహన లోపానికి నిదర్శనమని విమర్శించారు. కాళేశ్వరం పంప్ హౌజ్లో నీరు చేరిందనడం సరికాదన్నారు. ప్రాజెక్టు పంప్ హౌజులను నీరు ఉన్న చోటే కడతారని గుర్తు చేశారు. అన్నారంలో ఇవాళ రాత్రికల్లా నీటిని తొలగించి పంప్ హౌజులను సరిచేస్తారని చెప్పారు. పెంటారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అటు పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలానికి వరద పోటెత్తిందని ఎత్తు తగ్గించాలని చెప్పారు జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి ప్రకాష్. ఎక్కడైనా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ దగ్గర ఈ పంప్స్ ఏవైతే ఉంటాయో అవి రివర్ లెవెల్ కంటే కిందికే ఉంటాయి. అవి నీళ్ళల్లోనే ఉంటాయి. ఎందుకంటే సబ్మెర్సిబుల్ పంప్స్ వాడతారు. ఎంత పెద్దవైనా సబ్మెర్సిబుల్ పంప్సే వాడతారు. ఇవాళ అంచనాలకు మించి ఫ్లడ్ వచ్చింది. కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ కట్టక ముందు దాదాపుగా 500 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా కనివిని ఎరగనంత ఫ్లడ్ రావడం వల్లనే ఇవాళ మన అంచనాలకు మించి ఫ్లడ్ వచ్చినందున అందులో మునిగిపోవడం జరిగింది. అయితే దానివల్ల ఎలాంటి నష్టము కూడా పంప్ హౌస్కు వాటిల్లదు. ఈ రాత్రి వరకు దాదాపు పంపులన్నీ కూడా టోటల్గా బయటపడతాయి. పెద్దగా ఒక 2-3 ఫీట్లు బురద నీరు ఉంటుంది. ఆ బురద నీటిని కూడా తీసేసి సర్వీసింగ్ చేసినట్టయితే మళ్ళీ యథావిధిగా పంపులు పనిచేస్తాయి. ఈ పంపులు మునిగిపోయాయని చెప్పి కాంగ్రెస్ ప్రత్యేకించి దాని అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు ఏవైతున్నాయో అవన్నీ కూడా దాని పట్ల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఎంతోమంది ఇంజనీర్స్ కాంగ్రెస్ పార్టీలో సభ్యులుగా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుంటే ఆయనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇవాళ పోలవరానికి సంబంధించి కూడా ఎత్తు తగ్గించకపోతే చాలా ఇబ్బంది అవుతుంది భద్రాచలానికి. వాళ్ళు ఇప్పటికీ కూడా 36 లక్షల క్యూసెక్ల వాటర్ పోవడానికే స్పిల్వే పెట్టడం జరిగింది. 140 మీటర్ హైట్లో 140 ఫీట్ హైట్లో ఉన్న ఆ స్పిల్వేను వాళ్ళు 50 లక్షల క్యూసెక్లకు ఇంకా ఎక్కువ అయితే దాదాపు 70-80 లక్షల క్యూసెక్లకు దాన్ని రీడిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఈ క్లౌడ్ బర్స్ట్ ఇట్లాంటి జరిగే అవకాశం ఉంటుంది. ఎంపీ అరవింద్కు మెదడు పనిచేయట్లేదన్నారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. పసుపు బోర్డు తెస్తానని ప్రజల్ని మోసం చేసి గెలిచారన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఊరిలో ఎంపీ అరవింద్ను తిరగనివ్వకుండా తరిమి కొడతారని చెప్పారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో 200 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అందజేశారు. ఉన్న ఊరంతా నిజామాబాద్ లో ముఖ్యమంత్రి గారు అభిమానులే. ఏ తల్లిని అడిగినా అయ్యా మా బిడ్డకు కళ్యాణ లక్ష్మి ఇచ్చాడు, మేమంతా సారు కావాలి, కారు కావాలి, కేసీఆర్ గెలవాలి. ధర్మం తప్పిన ఎంపీ, దిమాగ్ తక్కువ ఎంపీ, దమాక్ లేని ఎంపీ. డిఎంపీ అంటే దేవుడు కరెక్ట్ ఇచ్చిన ధర్మపురి ఎంపీ కాదు. ఆయన ముఖ్యమంత్రి గారి యొక్క మానసిక స్థితి గురించి మాట్లాడుతున్నారు. బిడ్డ, నీ మానసిక స్థితి బాగలేదని నిన్ను ఆరుమూరులో ఇసంపల్లి, ఆలూరులో కొట్టారు. నీ మానసిక స్థితి బాగలేదు, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. పసుపు బోర్డు ఇస్తా అని చెప్పి తీసుకురాలేవు, ఎర్రజొన్న రైతులకు మద్దతు ధర తీసుకురాలేవు, ఈ జిల్లాకు గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు, ఈ ప్రాంత ప్రజలను మోసం చేసినామనే కదా మొన్న ఆలూరు ఇసంపల్లిలో నేను తరిమి కొట్టి నీ కారు బలగొట్టారు. ఇటీవలి వరదలతో భద్రాద్రి నీట మునిగింది. భద్రాచలం అనేది భక్తుల మనోభావాలతో ముడిపడిన దేవస్థానం. రామయ్య రక్షణ ఏపీకి, తెలంగాణకు ఇద్దరికీ అవసరమే. ఈ నేపథ్యంలో భద్రాద్రి సీతారాములు స్థానిక ప్రజలు మునగకుండా కరకట్టల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అందుకోసం ఏపీలో విలీనం చేసుకున్న 5 గ్రామాలు తెలంగాణకు ఇవ్వాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. గోదావరి పోటెత్తడంతో వరద ముంచెత్తింది. గోదావరి పరివాహక ప్రాంతమంతా జలసంద్రమైంది.
ముఖ్యంగా రాములవారు కొలువైన భద్రాచలం నీట మునిగింది. దీంతో ఇలాంటి పరిస్థితి మరోసారి పునరావృతం కాకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఎత్తైన ప్రాంతాల్లో కాలనీలు, ఇతర నిర్మాణాలను చేపట్టేందుకు 1000 కోట్ల రూపాయలు కేటాయించారు. వరద మరోసారి ముంచెత్తకుండా కరకట్ట సహా ఇతర నిర్మాణాలను చేపట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇందుకోసం ఎటపాక, కన్నాయిగూడెం, పిచికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల అనే గ్రామాల పరిధిలో నిర్మాణాలు చేపట్టాలి. ఇక్కడే సమస్య వచ్చి పడింది. ఈ గ్రామాలు ప్రస్తుతం ఏపీలో విలీనమయ్యాయి. 8 ఏళ్ల కింద మోదీ సర్కార్ ఈ గ్రామాలను ఆంధ్రాలో కలిపింది. ఇప్పుడు కరకట్టలు చేపట్టాలంటే ఈ 5 గ్రామాలు తెలంగాణలో కలిస్తే కానీ కుదరదు. అందుకే ఆ 5 ఊళ్ళు తెలంగాణకు ఇవ్వాలని మంత్రి పువ్వాడ అజయ్ విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలు దేవుడు మునగకుండా కరకట్టలు కట్టడానికి చొరవ చూపాలని కోరారు. ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల కొంత బ్యాక్ వాటర్స్ నిలబడి భద్రాచలం పట్టణానికి, రాములవారి గుడికి కూడా కొంత ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి నేను ఆ 5 గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే ఆ 5 గ్రామాల్లో మాకు అక్కడ ప్రజలకి సౌలభ్యంగా ఉంటుంది. అట్లనే మరి గుడికి సంబంధించి భద్రాచలం టౌన్కి సంబంధించి భద్రాచలం టౌన్లో ఉన్న ప్రజలకు సంబంధించి కూడా సేఫ్టీ ఉంటుంది. అక్కడ కరకట్ట నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు 1000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు. అది మొత్తం సంపూర్ణంగా చేసుకొని ఒక పకడ్బందీ ప్రొటెక్షన్ ఉంటుందనే ఉద్దేశంతో మేము మాట్లాడటం జరిగింది. భద్రాచలం అనేది భక్తుల మనోభావాలతో ముడిపడిన దేవస్థానం. శ్రీరాముడి దివ్యక్షేత్రంతో పాటు ఈ ప్రాంత ప్రజల ప్రాణాలను రక్షించడం కూడా ఇరు ప్రభుత్వాల బాధ్యత. రామయ్య రక్షణ ఏపీకి, తెలంగాణకు ఇద్దరికీ అవసరమే. వరద ముంపు నుంచి భద్రాద్రి సీతారాములను కాపాడుకునేందుకు ముందుకు రావాలని మంత్రి పువ్వాడ పిలుపునిచ్చారు. ఏపీలో కలుపుకున్న 5 ఊళ్లను తిరిగి తెలంగాణకు ఇవ్వాలంటూ ఏపీ మంత్రులకు, ప్రజా ప్రతినిధులకు మంత్రి పువ్వాడ విజ్ఞప్తి చేశారు. ఇరు రాష్ట్రాల ప్రజల కోసం మాట్లాడిన తన మాటలను వక్రీకరించి విమర్శించటం సరికాదన్నారు. అపార్థాలకు తావివ్వకుండా శాశ్వత పరిష్కారం కోసం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారాయన. కనీసం ఈ 5 గ్రామాలనైనా తెలంగాణకు కేటాయిస్తే వరదల నివారణ కోసం నిర్మాణాలను చేపడతామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ను ఒప్పించాలని కేంద్రాన్ని కోరారు. తాను మాట్లాడిన దాంట్లో తప్పేమున్నదో అర్థం కావట్లేదని, ఈ 5 గ్రామాలకు హైదరాబాదుకు లింకు పెట్టి మాట్లాడడం అసందర్భం, అర్ధరహితమని మంత్రి అజయ్ అన్నారు. ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా శ్రీ సీతారామచంద్ర స్వామిని మరి ఇష్టదైవంగా కొలుసుకుంటారు. ఆయన కళ్యాణానికి అనేక మంది పక్కనున్న ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి లేదా కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి కానీ అనేక మంది ప్రజలు మరి వస్తారు. వాళ్ళందరి భక్తుల మనోభావాలను కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఆ గుడిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాముల వారి ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం ఈ 5 గ్రామాలు ఇవ్వమని మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో దానికి మీరు అఫెండ్ కావాల్సిన అవసరం లేదు. లేదా ఏదో మరి దానికి చిలవలు పలవలు తీసి అర్థాలు వేరేగా తీసి పెడార్థాలు తీసి మీరు పరుష పదజాలంతో హైదరాబాద్ ఇస్తారా లేకపోతే ఆంధ్రలో కలిపేస్తారా తెలంగాణ అని చాలా అసంబద్ధమైన మాటలు మాట్లాడారు. సరే, ఎనీవేస్ అవి నేను వారి విజ్ఞతకే వదిలేస్తా. కానీ ప్రజల ఆందోళనని దృష్టిలో పెట్టుకొని నేను చేసిన డిమాండ్ ఏదైతే ఉందో అది మరి సహేతుకమైందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మరోవైపు ఏపీలో విలీనమైన ఆ సదరు గ్రామాల జనం కూడా గొంతెత్తారు. తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాటపట్టారు. భద్రాచలం సరిహద్దు ప్రాంతమైన అల్లూరి జిల్లా ఎటపాక మండలం కన్నాయిగూడెం గ్రామస్తులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఏపీ వద్దు, తెలంగాణ ముద్దు అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. తమని తెలంగాణలో కలిపి పుణ్యం కట్టుకోండని వేడుకున్నారు. భద్రాచలంలో వరదల పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలంటే కరకట్టల నిర్మాణం తప్పనిసరి. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం కార్యరూపం దాల్చాలంటే ఆ 5 గ్రామాలు తెలంగాణలో కలవాలి. ఈ వాస్తవాలను గుర్తించి ఆ దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకు రావాలి. మోదీ సర్కార్ కూడా అందుకు చొరవ చూపాలి.